Good afternoon, students. Today we are starting this subject, dynamics of machinery, in the third year mechanical. So in the first unit, in the last class, we have discussed about what are the topics or what are the units available in the dynamics of machinery. Now we are starting the first unit, that is called the friction, clutches and brakes and dynamometers. Okay, we go for the first content, that is friction. Okay, then what is meant by friction? Friction means, friction ante endi? It means whenever a block or is tends to move tangentially with respect to surface on which it rests. అంటే ఏదన్నా ఒక బ్లాక్ అనేది ఏదైతే ఒక సర్ఫేస్ మీద కానీ ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు అది ఆ మూవ్ ఆర్ టెన్స్ టు మూవ్, అంటే మూవ్ అవుతూ ఉండేటప్పుడు ఆర్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ టు మూవ్, అంటే మూవ్ అయ్యేదానికి కదిలేదానికి ఏదైతే ఛాన్స్ ఉంటుందో ఇన్ ద టాంజెన్షియల్ అన్నమాట. టాంజెన్షియల్ వర్టికల్ ఆర్ దట్ ఈస్ అంటే ఒక హారిజాంటల్ డైరెక్షన్లోనే. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ సర్ఫేస్. ఈ సర్ఫేస్ మీద నేను ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను. ద ఆపోజిట్ ఆర్ ద మోషన్ ఈజ్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. కాబట్టి ఈ యొక్క బ్లాక్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫార్వర్డ్కి అంటే ముందుకి కదిలించాలనుకుంటున్నాను. దెన్ మనం ఏ విధంగా పుషప్ చేస్తే వస్తుంది అంటే అదే డైరెక్షన్లోనే మనం పుషప్ ఆర్ పుషింగ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తే మనకి బ్లాక్ అనేది ఈ మోషన్లో ఆర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ దట్ ఇంటర్లాకింగ్ ప్రాపర్టీ ఆఫ్ ద ప్రొజెక్టింగ్ పార్టికల్స్ అపోజెస్ ది మోషన్. So whenever the body is tends to move or move in a tangentially with respect to the surface on which it rests, the interlocking property of the projection opposes the motion. This opposing motion is known as friction or force of friction అని అంటారు. కాబట్టి ఏదన్నా ఒక సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి ఆ సర్ఫేస్ మీద ఒక డైరెక్షన్లో మనం వెళ్ళాలి అనుకుంటే మనం అప్లై చేసే ఫోర్స్ కూడా ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. కాబట్టి దానికి అగెనెస్ట్గా వచ్చే ఫోర్స్ ఆర్ ఎలా ఉంటుంది, ఈ యొక్క సర్ఫేస్కి ఈ యొక్క ఆబ్జెక్ట్కి ఈ యొక్క సర్ఫేస్ అనేది గ్రీన్ కలర్లో ఉందమ్మా, బాడీ అనేది ఈ యొక్క వైలెట్ కలర్లో ఉంది. ఎక్కడైతే ఈ రెండు కాంటాక్ట్ అవుతున్నాయో ఈ రెండింటి మధ్య ఉండే ఇంటర్లాకింగ్ ఫోర్సెస్నే మనము ఫ్రిక్షన్ అని అంటారు. ఈ ఫ్రిక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే విచ్ ఆపోజిట్ టు ద మోషన్. మోషన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది, ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆపోజిట్లోనే ఉంటుంది. విచ్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది బాడీ. దట్ ఈస్ నోన్ యాజ్, సింప్లీగా చెప్పాలంటే ఫ్రిక్షన్ అంటాము. అలా కావాలంటే ఆ ఫోర్స్ ప్రకారం చెప్పాలంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాం. ఓకేనా? కాబట్టి ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎందువల్ల అవుతుంది అని అంటే ఎప్పుడైతే ఈ రెండిటి మధ్య మోషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఫ్రిక్షన్ మే అరైజ్ డ్యూ టు ద రిలేషన్ బిట్వీన్ టూ పార్ట్స్ అంటే ఇది ఒక బాడీ ఇది ఒక సర్ఫేస్. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే సమ్ ఎనర్జీని ఏమంటారంటే ఈ యొక్క ఎనర్జీ అనేది ఏమంటారంటే ఫ్రిక్షన్ అంటారు. కాబట్టి మనము ఒక 1 న్యూటన్తో వెళ్తూ ఉన్నాం అనుకో, 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి వెళ్తూ ఉన్నాం ముందుకి, కానీ ఆపోజిట్లీగా ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎంత ఫోర్స్తో అయితే ముందుకు వెళ్తున్నాం అప్లై చేసే ఫోర్సు, పుషింగ్ ఫోర్సు మోషన్ ఫోర్స్ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉండవు. జాగ్రత్త చూడండి. ఈ యొక్క ఆ లాస్ ఆఫ్ ఫోర్స్ అనేది ఏమవుతుందంటే ఫ్రిక్షన్, డ్యూ టు ద ఫ్రిక్షన్ వచ్చేసి ఆ యొక్క లాస్ అనేది అవుతుంది. ఆ లాస్ ఎందుకు అవుతుందంటే ఈ యొక్క ఫ్రిక్షన్ ఏదైతే ఉందో క్రియేట్ అయిందో దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలిగా. ఇప్పుడు జస్ట్ వెన్ వి వాకింగ్ అనే రఫ్ సర్ఫేస్, స్మూత్ సర్ఫేస్ వద్దు, రఫ్ సర్ఫేస్ ఆర్ ఎనీ సర్ఫేస్, వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్ ఆన్ ఎ సర్ఫేస్ we have to make a step towards the front, means we have to push up the one leg towards the back side. కాబట్టి వెనక్కి అడుగుని నెట్టితేనే మనము ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఆ వెనక్కి నెట్టేదాన్ని మనం ఏమంటారంటే అక్కడ ఏదైతే ఫోర్స్ అప్లై అవుతుందో దాన్ని ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. యాక్చువల్గా ఇట్ ఈస్ కన్సిడరబుల్ అన్డిజైరబుల్. అంటే ఈ ఫ్రిక్షన్ ఉండడం అనేది అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. ఎందుకనంటే వెన్ ఎవర్
whenever the object is moved to be in a nature, it is to be uh, attractive to some ground or otherwise what is the surface, కాబట్టి దాన్ని అగెనెస్ట్ చేస్తూ మనం వెళ్ళాలి. అందుకనే ద ఫ్రిక్షన్ అనేది గ్రిప్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. వితౌట్ ద ఫ్రిక్షన్ దెర్ ఈజ్ అ స్లిప్పింగ్ అవుతుంది. కాబట్టి మనం వాట్ ఈస్ మెంట్ బై ఫ్రిక్షన్ మీన్స్ వెన్ ఎవర్ ఎ బ్లాక్ ఆర్ టెండ్స్ when a block is tends to move or moves tangentially with respect to the surface on which it rests, the interlocking property of the projecting particles opposes the motion. This opposing motion is known as the friction. This opposing force is known as force of friction. Okay, then if friction ఏదైతే ఉంటుందో దాంట్లో what are the types? What are the types of friction? Actually there are two types of frictions are there. Basically ఇదే two types of frictions గా క్లాసిఫై చేశారు. ఒకటి వచ్చేసి one thing is static friction, second one is dynamic friction. Static friction means whenever a body is resting on the surface but no friction force is exerted by the body, that means whenever no friction అంటే ఫ్రిక్షన్ ఏమీ లేకుండా ఉంది అంటే ఎప్పుడు ఉంటుంది, whenever the body is in a rest position only there is no friction. కాబట్టి whenever the body is in rest condition అంటే సర్ఫేస్ మీద ఆబ్జెక్ట్ పెట్టాం, ఆబ్జెక్ట్ని ముందుకు కానీ వెనక్కి కానీ ఎక్కడా కదిలించడం లేదు, అది కదలడం లేదు, బట్ అటువంటి కేసెస్లో ఉండేదాన్ని ఏమంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటారు. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, డైనమిక్ ఫ్రిక్షన్. Dynamic friction means whatever all the movements, whenever the body or object is in moving condition, then the friction force exerted by the body is called dynamic friction. ఓకేనా, కాబట్టి ఫ్రిక్షన్ అంటే ఏదన్నా ఒక అపోజింగ్ ఫోర్స్ని మనము ఫ్రిక్షన్ అని అంటాం. రెండు ఫ్రిక్షన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, స్టాటిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. స్టాటిక్ మీన్స్ whenever the object or a body is in rest position, there is no motion, then it is called static. Whenever the motion comes to the picture, moving condition, that is called a dynamic friction. Again dynamic friction has three types of varieties. First one is sliding friction, second rolling, third one pivot. Sliding means sliding ante whenever the object is moves over the another body, moves whenever another body, a moving around ante that is simply slides ఉండాలి.
ఏమా వినిపిస్తుందా? So the balls or rollers on the another body, then the friction force exerted by the second body on the first body is called rolling friction. For this, we are visualizing the image as ball bearings. Okay, if you consider a ball bearing, the bearing is in a round shape, and the balls which are in between the slot of a roller bearing. Okay, these two are the contact between these two, ball and the bearing is a rolling friction. Then pivot friction. The pivot friction means it is exerted by a body due to motion of rotation, as in case of footstep bearing. Okay, this is the force exerted by rolling at the same time transmission, or sliding at the same time rotation. Okay na, at a time we are doing the two operations. Okay, in a footstep bearing, if you consider the footstep bearing, we have to insert the shaft into the hole, that is by rotating the shaft, and at the same time it is transformed to into the hole. So the the two operations of sliding and the rolling are performing in a single condition called pivot friction. So actually the dynamic friction here has three varieties, that is sliding friction, rolling friction, and pivot friction. Then some other types of friction. Some other types of friction apart from the three types, that is dry friction. The dry, what does it mean dry? That means unlubricated surface. Friction between two unlubricated surfaces. Okay. Then lubricated friction means the friction between two lubricated surfaces. The lubricated system is also having two more varieties called the lubricating. Here the lubricant may be the oil or grease. Okay, whatever the materials of surface contact, in between these two we are having a thick layer of this lubricant. So without lubricant means dry friction, with the lubricant means lubricated friction. Again, these lubricated having two conditions, that is one is greasy friction and fluid friction. Greasy friction means whatever the friction we are experiencing during the lubricated friction, the lubricating the lubricating the lubricating is of
very thin layer. Let us consider it's an coconut oil or otherwise grease. Okay, these are all not having a thickness. Suppose fluid friction. When we introduce thick layer of lubricant between the two surfaces or two moving surfaces, we will consider them as fluid friction. That where the friction is desirable. So we said that due to the friction, some amount of energy may last. So in the previous diagram, we have shown that 1 Newton of force is applied to move a object on a flat surface, but only maybe the certain percentage of force is applied to move the body. That is, what is the difference of this application is called as a loss of friction or loss of force. This loss of force is called a friction. But why we are going for the friction, or for what purpose the friction is desirable means during walking on a road. Okay, while walking on a road, we have to move in a smoother manner means we have to avoid, sorry, we have to maintain some friction due to this what is chapels or shoes. Okay, next in writing on a paper. Okay, while we are writing, we are putting our hand, what is the wrist? Okay, wrist of hand to grip up the this to grip up the paper, and we are holding up the pen and to write it. At the same time, to hold and grabbing something. So we need to grab something, we need to maintain, or the friction is more desirable. Then whatever the undesirable conditions for friction. Okay, during walking we have to put extra effort. Okay, whenever we are going for a rough surface, okay, it's a fully rough surface, we have to maintain more extra effort to be required while you are walking. Due to the friction, the life of machine part may be reduced. Suppose if it is case when we are riding on a bike or a car, okay, due to the transport what we are traveling from one place to another place, what is the friction between the tire and the road, there may be a heavy loss of this energy, and at the same time there may be a tearing or a wearing of, sorry, a wearing of that rubber with respect to the road, so that tire may be damaged. Okay, due to friction, the life of machine part may be reduced. It is not required in machine mechanical parts where the two parts of machine are mating. Okay, whenever the two parts which are not having the motion, no need to go for the this friction. Okay, then what is meant by limiting friction? Then what is meant by limiting friction means whenever the body is tends to move. Actually, when we consider a body of weight W, it is lying on a horizontal body. Okay, just you consider a body which are of a weight W which is placed on a some other body or surface. Okay, in this case AV is in the equilibrium condition. That means whenever a body is in the equilibrium condition, let us consider this. So this is the surface, this is an object which are having a weight W. Okay, weight is equals to mg. Okay, then there is a normal force which are acting downward. Okay, the normal reactional force is acting downward. Now if a small force is applied on a horizontal, okay, whenever when we apply a small amount of force, that is F, towards the movement of this object in the forward direction, so we have to move the object from here to here. So a little force is applied on a body in the direction of forward direction, then there is no movement in the body. Okay, whenever we applied a small amount of force, there is no movement in the, no motion between two forces. That is the applied force, the limiting friction is, and applied force is P. Okay na? ఐ మీన్ ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ కంటే లిమిటింగ్ ఫోర్స్ ఎక్కువ అవుతుందో, అంటే లిమిట్ ఫోర్స్ మీన్స్ అంటే
మనము ఒక 1 న్యూటన్తో అప్లై చేస్తున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ మన హౌసెస్లో కూడా మనం జస్ట్ వీ థింక్ ఆఫ్ దట్. ఓకే, ఒక బీరువా ఉంది, బీరువాని ఒక వెయిట్తో ఫుల్లీ లోడెడ్ చేసి ఆ గ్రౌండ్ లేయర్ మీద కానీ పుషప్ చేసామనుకోండి, సర్టన్లీ ఫోర్స్ మీరు అప్లై చేసినా కానీ బాడీ అనేది మూవ్ కాదు. కానీ ఎట్ దెర్ ఈజ్ ఎ కండిషన్ వేర్ we apply a force more than the limiting force. See here, limiting force is nothing but the opposing force అని. అంటే మనము ఒక డైరెక్షన్లో అప్లై చేస్తుంటే ఖచ్చితంగా కింద గ్రౌండ్కి ఆ యొక్క బాడీకి మధ్యలో ఉండే ఫ్రిక్షనల్ వల్ల అపోజింగ్ ఫోర్స్ అప్లై అవుతుంది. దెర్ ఈజ్ ఎ పాయింట్ వేర్ ద బాడీ ఈజ్ టెండ్స్ టు మూవ్. అంటే ఎక్కడ ఒక చోట ఆబ్జెక్ట్ అనేది జస్ట్ స్లైడ్ అవ్వడం మొదలు పెడుతుంది, ఆ కండిషన్ మనం ఏమంటారంటే లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటారు. దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ విచ్ ద బాడీ రెస్టింగ్ ఆన్ ద అనదర్ బాడీ ఈజ్ స్టార్ట్స్ టు స్లైడ్. ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది వన్స్ ఒక్క మూమెంట్ కానీ ఇచ్చిందంటే రిమైనింగ్ డైరెక్షన్లో కూడా అదే ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అనేది కంపల్సరీగా ఆటోమేటిక్గా కూడా వస్తుంది విత్ ఏ మినిమల్ స్పీడ్. అంటే ఆ లిమిట్ని ఎప్పుడైతే మనం క్రాస్ చేయగలుగుతామో ఆ తర్వాత వెరీ లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు మూవ్ ది బాడీ. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ సింప్లీ బైక్ ఉంది, బైక్ని మనము ఎట్ ఏ టైం బైక్ని స్టార్ట్ చేసాము, ఎట్ ఏ టైం మనము 5th గేర్లో వేసుకోగలం. అంటే వెన్ వీ కన్సిడర్ ది మూమెంట్ ఆఫ్ ఫ్రమ్ 1st గేర్ టు 2nd గేర్, 3rd గేర్, 4th గేర్, 5th గేర్ అంటే డైరెక్ట్గా 5th గేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. దట్ ఈస్ వీ హ్యావ్ టు అపోజ్ ది ఫ్రిక్షన్. ఇనీషియల్లీ వీ హ్యావ్ టు అపోజ్ ది ఫ్రిక్షన్ బై అవర్ అప్లయింగ్ ఫోర్స్. కాబట్టి అప్లయింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే మన యొక్క వెయిట్, మనం ఒక బైక్ మీద కూర్చున్నప్పుడు మన యొక్క వెయిట్ మొత్తము అట్ ది సేమ్ టైం బైక్ యొక్క వెయిట్ మొత్తం కూడా మొత్తం కన్సిడరేషన్ చేస్తే దట్ ఈస్ టోటల్ వెయిట్. ఆ వెయిట్కి తగ్గట్టు మనం అప్లై చేయాల్సి ఉంటుంది. బట్ వెన్ ఎవర్ వీ అప్లైడ్ ఫోర్స్, దానికంటే ఎప్పుడు మూవ్ అవుతుంది బాడీ, లిమిటింగ్ ఫోర్స్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో, దట్ ఈస్ ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి, దట్ ఈస్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దెర్ ఈజ్ నో దాన్ ది అప్లైడ్ ఫోర్స్, నో మోషన్ బిట్వీన్ టూ బాడీస్. ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో, ఎప్పుడైతే లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ అప్లయింగ్ ఫ్రిక్షన్, అప్పుడు కూడా ఆన్ ది స్పాట్ నో మోషన్. ఆ సెకండ్ నుంచి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు కండిషన్లు సేమేనమ్మా, ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో దట్ ఈస్ టెన్స్ టు మూవ్. అంటే అది రెడీగా ఉంది, అంటే మూమెంట్ వచ్చేదానికి రెడీగా ఉన్నది. బట్ ఆ కేసు దాటితేనే అప్పుడు మనము బాడీ విల్ బి మూవ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. సో ఈ ఆబ్జెక్ట్ ఇది. బట్ ఇక్కడ రెండు కేసెస్ అనేది, 2 కేసెస్ అనేది we have to remember. The thing is we have to maintain 2 cases. ఆ 2 cases ఏమేంటంటే the object is moving in the inclined plane and the object is the horizontal plane. The object is moving in the horizontal plane and the object is moving in the inclined plane. Inclined plane ki horizontal plane ki enduku differences ante, whenever an inclined plane or the body is to move in a inclined plane, there is a frictional force is more to be required. Suppose మనము ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది, ఏదైనా ఒక హిల్ ఏరియా ఎక్కుతూ ఉన్నాం అనుకోండి. సపోజ్ మనం ఏదైనా ఒక బైక్లో వీఆర్ మూవింగ్ ఇన్ ద హిల్ ఏరియా, ఆ హిల్ ఏరియాలో వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు అప్లై మోర్ యాక్సలరేషన్, అవునా కదా. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ మోర్ యాక్సలరేషన్ మీన్స్ వీ హ్యావ్ టు అపోజ్ ద ఫ్రిక్షనల్ ఏమంటే we have to apply the more frictional force. Okay, then it is a net force comparing 2 parallel surfaces together and the direction of reactional force will be perpendicular to the surface on which it is at. But meer apply chese force emo ila untadi, that is horizontal direction. Horizontal ani kuda anakodadu, exact ga cheppalante we are maintaining some ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కాబట్టి ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఒక
హెవీ బాడీ ఎదర్ వెహికల్ వాట్ ఎవర్ ద వెహికల్ కానీ ఆర్ కాంపోనెంట్ని కానీ మూవ్ చేయాలి అంటే మీరు వర్టికల్గా టువర్డ్స్ ది గ్రౌండ్కి వర్టికల్గా నిలబడి మీ యొక్క హ్యాండ్స్తో నెట్టారు అనుకోండి, బాడీ మూవ్ అవుతుందా? ఖచ్చితంగా మూవ్ కాదు. ఎప్పుడూ కూడా బాడీ అనేది మూవ్ కావాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ఏ పొజిషన్ లైక్ దిస్. చూస్తున్నారు అంటే గ్రౌండ్కి సర్టన్ ఇంక్లినేషన్లోకి వచ్చాడు, చూసారా? ద బాడీ అనేది ఎలా వచ్చింది? సర్టన్ ఇంక్లినేషన్లోకి వచ్చింది. అంటే దిస్ ఈజ్ ద పొజిషన్ టు బి రిక్వైర్డ్ టు మూవ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి ఆ యొక్క మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మీరు అప్లై చేసేదేమో హారిజాంటల్గా ఫోర్స్, ఓకే, బట్ ఆపోజిట్లీగా వచ్చేది రియాక్షనల్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు ఇలా ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రియాక్షనల్ ఫోర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, నార్మల్ రియాక్షనల్ ఫోర్స్. ఓకే, యాక్చువల్గా వెయిట్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది నార్మల్ ఫోర్స్. వెయిట్ అంటే మనం ఎలా చెప్తాం? మాస్ కదమ్మా, వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క బాడీ వెయిట్ అంటే మన యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటుంది ఏదైనా ఆబ్జెక్ట్కి. ఇట్ ఈస్ కాల్డ్ ఎంజీ అంటారు. ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటీ, దట్ ఈస్ కాల్డ్ వెయిట్. దీనికి ఆపోజిట్లీగా ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉండేదే నార్మల్ ఫోర్స్. ఓకేనా? ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. దెన్ ఓన్లీ ద బాడీ విల్ బీ ఇన్ ద స్టేబుల్ కండిషన్. ఓకేనా? లేకపోతే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ గాల్లో తేలుతూ ఉంటుంది. ఓకేనా? దట్ అందుకనే మనం చెప్తారు స్పేస్లో గ్రావిటీ 0 ఉంటుంది. కాబట్టి అందుకనే బాడీ యొక్క వెయిట్ కింద నిలబడదు, కాబట్టి స్పేస్లో తిరుగుతూనే ఉంటుంది ఎంత వెయిట్ అనే కానీ. కాబట్టి దట్ ఈస్ ద నెట్ ఫోర్స్ విచ్ ఆర్ ఇన్ ద ప్యారలల్ టు ద సర్ఫేస్. ఎనీథింగ్, ద నెట్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద సర్ఫేస్. సపోజ్ ఈ కేసు ఉంది అనుకోండి ఇంక్లైన్డ్గా, ఇప్పుడు ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందమ్మా? ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇదిగోండి ఇది చూపించున్నారు కదా, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నార్మల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది దీనికి ప్యారలల్గా. కానీ మన యొక్క నార్మల్ ఫోర్స్, దిస్ ఈజ్ ద వెయిట్, దీనికి నార్మల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ ఆఫ్ లైన్ ఇట్ ఈస్ ప్రజెంట్. దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ రియాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ meant by friction? What are the types of frictions? Okay, now next one is coefficient of friction. Coefficient means it is indicated by mu. Mu is equals to limiting friction capital F by normal reaction or limiting friction, whatever the case. That is called known as Rn. Simply R, that is a normal reaction కాబట్టి మనము విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫ్రిక్షన్ కాబట్టి F1 N1 బెటర్. మనం వీ కెన్ ఇండికేట్ ఇట్ ఇన్ నార్మల్ రియాక్షన్, దట్ ఈజ్ Rn ఆల్సో వీ కెన్ ఎలిజిబుల్ టు represent. Okay, that static friction. Static means static, that means already we discussed that static friction, dynamic friction. Alage what is meant by static friction? What is the formula for it? It is when the friction occurs between two bodies when there is no motion ఏమీ లేనప్పుడు. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఆర్ ఒక సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, జస్ట్ లైక్ ఒక టేబుల్, మన టేబుల్ మీద ఒక బుక్ పెట్టాము. బుక్ పెట్టినప్పుడు ఏదైనా మోషన్ ఉంటుందా? టేబుల్ మీద బాడీ ఏదైతే ప్లేస్ చేసామో అప్పుడు మోషన్ ఏమీ లేకుండా కానీ ఉంటే అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్. అదే మనము ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేసి బుక్ని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మూవ్ చేసామనుకో, అప్పుడు దాన్ని ఏమంటారు? డైనమిక్ ఫ్రిక్షన్ అని అంటారు. దట్ దిస్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై mu, coefficient of friction. If it is static means same formula. See here, mu is equals to F by Fn, what we discussed right now. This is coefficient of friction is mu is equals to F by Fn. If it is static friction, that is mu S is equals to F by Fn, or Fn into mu is equals to F. So F is equals to mu S into Fn. Then there is no there is no force required to start up the vehicle. So it is called a maximum force. We can say maximum force. Then dynamic friction.
Dynamic friction means dynamic friction when the two surfaces having a relative motion, or when the two objects are having a relative motion with each other, then the friction is known as dynamic friction. So this is called the surface, this is called the object. Actually, the body is to move in which direction? Okay, this is called the sorry. Okay, we have to move the body in the direction of left hand side. So we have to apply the force in the right hand side, so of the body. So we are applying the force to move the object in this direction. So then what is the frictional force which acting in opposite direction? So we are moving in, we have to move in left side, so the friction force will be in right side direction. Then next one is, what is the normal force we are acting? That is normal reactional force. This is the normal reactional force or normal force. Between these two, we are expecting that is coefficient of friction. So all the varieties, all the contents of the friction are available in this picture. Okay. Then angle of repose. Angle of repose. At which angle, or the minimum angle of any plane to the horizontal in such a way that the body resting on the inclined plane tends to move down the plane, then this minimum inclination is called angle of repose. Suppose మనం ఏదన్నా ఇప్పుడు మన డ్రాయింగ్ టేబుల్ ఉంది, లెటెస్ట్ కన్సిడర్. డ్రాయింగ్ టేబుల్ మీద ఏదన్నా ఒక బుక్ ఆర్ సర్ఫేస్ ఏదన్నా కానీ ప్లేస్ చేసామనుకోండి, then it is not automatically down the plane. Okay, we have to maintain certain inclination such that the body is moved down the plane when it is placed in an inclined surface. కాబట్టి ఎప్పుడైతే హారిజాంటల్గా ఉంది, మనం ఆబ్జెక్ట్ పెట్టాం. ఇప్పుడు చూడండి, మనం ఆబ్జెక్ట్ని హారిజాంటల్గా పెట్టాం. ఈ ఆబ్జెక్ట్ మనం ఏం టచ్ చేయకుండానే ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుందా? రాదు. అలాగే ఎప్పుడు వస్తుంది అంటే, మనము ఈ యొక్క హారిజాంటల్ సర్ఫేస్ నుంచి సర్టన్ యాంగిల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఎక్కడో ఒక చోట ఆబ్జెక్ట్ అనేది బ్యాక్ వచ్చేదానికి ట్రై చేస్తుంది. ఓకేనా? బ్యాక్ వచ్చేదానికి ట్రై చేస్తుంది. కాబట్టి బ్యాక్ వచ్చేది ఈ డైరెక్షన్లో వితౌట్ అప్లయింగ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. కాబట్టి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉండాలి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఎఫ్ఆర్ ఇస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అమ్మ. బట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? వెనక్కి వచ్చేదానికి ఈ యొక్క పర్టికులర్ యాంగిల్లో బాడీ ఈజ్ టెండ్స్ టు మూవ్ బ్యాక్వర్డ్. Then what is the frictional force will acting in the forward direction? So since the movement opposite to the movement of the body, that is called the friction force. Then this is the weight of the body. So the normal reactional force which is applied perpendicular to the weight of the body, this is called the angle of repose. Next, laws of static friction. This is very important. Laws of static friction. But static friction maintain చేయాలంటే ఏమేం లాస్ ఫాలో అవ్వాలి? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే we know that static friction means no motion. కాబట్టి no motion అని అన్నప్పుడు applied force is to be equal to the magnitude with the frictional force. అంటే మనం అప్లై చేసే ఫోర్సు, మనల్ని అపోజ్ చేసే ఫోర్స్ రెండు ఈక్వల్ అనుకోండి. అర్థమవుతుంది అనమాట. ఒక బుక్ని ఆర్ ఒక బస్ ఆర్ వాట్ ఎవర్ ద బాడీని మనము లెఫ్ట్ సైడ్ నుంచి నెడుతున్నాం, అవతల ఆపోజిట్లో రైట్ సైడ్ నుంచి కూడా నెడుతున్నాడు. ఇద్దరు ఈక్వల్గా అపోజ్ చేస్తూ ఉన్నారు ఇంకో బాడీ ఈవెన్ అన్ ఇంచ్ కదలదు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద మోర్ దాన్ అవర్ అప్లైడ్ ఫోర్స్, అంటే మనం అప్లై చేసేదానికంటే అవతల వాళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉందనుకో, ద బాడీ విల్ మూవ్ ఇన్ వన్ డైరెక్షన్. సో ఎప్పుడైతే ఆ బాడీ మూవ్ అవుతుందో, ఇట్ స్టార్ట్స్ టు మూవ్, దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు.
అలాగే ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఒకటి లిమిటింగ్ ఫ్రిక్షన్ బై నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్, మనం ఇందాకే డిస్కస్ చేసాం దీని మీద. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద రఫ్నెస్ ఆఫ్ ది సర్ఫేస్ బట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. Actually, it is a this is the main content which is dependent. కాబట్టి మనము ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మనల్ని అపోజ్ చేసేది ఆర్ వీ హ్యావ్ టు అపోజ్, అంటే మనం ఎంతైతే మనం అప్లై చేస్తున్నామో మనకి అంతే ఆపోజిట్లో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆపోజిట్లో వచ్చేదాన్ని ఏమంటారు, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. బట్ ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసి మెయిన్గా దేని మీద డిపెండ్ అయింది అంటే రఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనము ఒక స్మూత్ మార్బుల్ లేకపోతే అదర్వైజ్ టైల్స్ ఉన్నాయి, ఆ టైల్స్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం సేమ్ అదే ఆబ్జెక్ట్ సేమ్ అదే క్వాంటిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ని మనము ఒక రఫ్ సర్ఫేస్ ఏదన్నా ఒక సిమెంట్ రోడ్ ఆర్ అదర్వైజ్ తార్ రోడ్ మీద సేమ్ అదే ఆబ్జెక్ట్ అదే వెయిట్ని మూవ్ చేయాలనుకోండి. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ వెయిట్ అనేది ఆర్ ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై అవుతుందంటే ఏదైతే రఫ్నెస్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజ్ చేస్తూ ఉంటుంది. అదే స్మూత్ సర్ఫేస్ ఉన్నాయనుకోండి అది. అందుకని చూడండి, ఇప్పుడు రైనీ సీజన్స్లో మనము వెహికల్స్లో వెళ్ళేటప్పుడు సేమ్ అదే రోడ్డు, జాగ్రత్త చూడండి, మనము సేమ్ అదే రోడ్డు మీదే వెహికల్స్ అనేది హైవే మీద ఎక్కడో వెళ్తూ ఉన్నాయి. నార్మల్ డేస్లో ఐ మీన్ డ్రై కండిషన్స్లో వెళ్ళేటప్పుడు వెనెవర్ వీ అప్లై ఎ బ్రేక్ ఆల్రెడీ ఏంటంటే ఆ టైర్కి రోడ్డుకి ఫ్రిక్షన్ ఆల్రెడీ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. దెన్ మనం డ్రై అంటే ఏమైనా సమ్మర్లో అట్లాంటి వాటిలో వెళ్ళేటప్పుడు మనం బ్రేక్ అప్లై చేసిన వెంటనే టైర్కి రోడ్డుకి ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మనం అప్లై చేసిన బ్రేక్ కూడా ఒక ఫ్రిక్షన్, వన్ టైప్ ఆఫ్ ఫ్రిక్షనే కాబట్టి బాడీ ఆర్ వెహికల్ అనేది సడన్గా ఆగడం జరుగుతుంది. అదే ఇప్పుడు సెకండ్ కేస్, సేమ్ రోడ్డు సేమ్ వెహికల్ బట్ ద ఫ్రిక్షన్ అప్లై ఆర్ ద ఫోర్స్ అప్లైయింగ్ ఈజ్ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్ అని నేను ఎందుకు అంటున్నానంటే రైనీ సీజన్లో వాటర్ రోడ్ మీద పడి వెరీ స్మూత్గా ఉంటుంది. అప్పుడు మనం అప్లై చేసే బ్రేక్ ఇట్ మే కాజెస్ టు స్లిప్, అంటే బైక్ స్లిప్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది మెయిన్గా రఫ్నెస్ ఆఫ్ ది సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని డిపెండింగ్ ఆన్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంతేగాని ఆ రోడ్డు ఎంత వెడల్పు ఉంది లేకపోతే రోడ్డు మీద బైక్ ఎంత ఏరియా కవర్ చేసింది వీటి మీద డిపెండ్ అయ్యిండు, ఓన్లీ ద కంటెంట్ రఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. దెన్ లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్. ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ బి ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. కాబట్టి డైరెక్షన్ ఎప్పుడూ కూడా ఆపోజిట్లీగానే ఉంటుంది. దెన్ ద రేషియో ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ ఫ్రిక్షన్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, యాజ్ యూ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద మూవింగ్ వెహికల్ ద ఫ్రిక్షన్ force is decreases body, then the friction, as we increase the speed of the moving body then the friction force is decreases. ఎందుకని ఆ ఫ్రిక్షన్ని దాటుకునే కదా దాన్ని మనం అంటున్నాం లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అంటున్నాం. ఆ లిమిటింగ్ ఫ్రిక్షన్ వన్స్ వి క్రాస్డ్ ది బార్డర్, ఎప్పుడైతే మనం బార్డర్ దాటామో ఆ స్పీడ్ని ఎప్పుడైతే రీచ్ మోర్ దాన్ దట్ వెళ్ళిపోయామో ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ when we are riding on a బైక్ మీద వెళ్ళేటప్పుడు వాట్ ఈస్ ద ఎఫర్ట్ టు బి రిక్వైర్డ్ ఆన్ ఏ ఫస్ట్ గేర్. సపోజ్ ఫస్ట్ గేర్లో చూడండి ఎక్కువ ఎక్సిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ గేర్ వేసామంటే ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా కానీ బాడీ అనేది మూమెంట్ చాలా తక్కువే ఉంటుంది. అదే సెకండ్ గేర్ ఇచ్చి అంతే ఎక్సిలేటర్ ఇచ్చామంటే వీ మూవ్ ఫర్ మోర్ డిస్టెన్స్ దాన్ ద ఎర్లియర్. ఓకే, కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనం స్పీడ్ పెంచే కొద్దీ ఆటోమేటిక్గా అది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మీరు చూడండి రైల్వే ట్రాక్ మీద రైల్కి రైల్ అంటే రైల్కి వీల్కి, రైల్ అంటే ట్రాక్స్ అమ్మ. ఓకేనా, రైల్వే ట్రాక్లో అటుపక్క ఇటుపక్క మ్యాగ్నెటిక్ బార్స్ లాగా ఉంటాయో వాటిని రైల్స్ అని అంటారు. ఎప్పుడైతే ట్రైన్ యొక్క వీల్, టైర్ అనకూడదు బట్ ఆ వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటి మధ్య దెర్ ఈజ్ అ సర్టన్ గ్యాప్ ఉంటుంది, వెరీ మినిమం గ్యాప్. బట్ అందుకనే ఆ యొక్క స్మూత్ సర్ఫేస్లో మీరు బాగా గమనిస్తే చూడండి వెనెవర్ ఒక స్పీడ్ అనేది రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇంజన్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ఇంజన్ మీన్స్ దే మే గో ఫర్ ద న్యూట్రల్ కండిషన్. ఓకేనా, అలాంటివి.
this is the direction force, then solid friction. Okay, this is the friction is directly proportional to normal friction. Okay na? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్?